నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మర్రి శ్రీలత రాజమౌళి పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. డివిజన్ పరిధిలోని గోదావరి కాలనీ షిర్కీలో వారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కరించడానికి సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఇప్పటికే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రచారం సందర్భంగా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని, పోలింగ్ రోజు చేయి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ అభ్యర్థిగా మంచిర్యాల నియోజకవర్గం మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు గారి ఆశీర్వాదంతో, సురేఖమ్మ ఆశీర్వాదంతో 35వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా మాకు సీట్ ఇచ్చి వారికి ధన్యవాదాలు. ఈ యొక్క సీటును వారికి అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం మేము శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఈ యొక్క 35వ డివిజన్ అభివృద్ధి మా లక్ష్యం. అతి తక్కువ సమయంలో అయినా కూడా మేము మీకు ఏ విషయంలో అయినా అందుబాటులో ఉంటాము. మమ్మల్ని ఈ అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. ఈ అభివృద్ధి చూసి మంచిర్యాల ప్రేమ్సాగర్రావు గారు మమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చినందుకు వారికి ఈ యొక్క టికెట్ను మేము వారికి అత్యధిక మేరతో గెలిపించి ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. 35వ డివిజన్ నుండి అత్యధిక మేరతో గెలవాలని కోరుతున్నాం. బ్యాలెట్ పేపర్లో మన కాంగ్రెస్ పార్టీ 4వ నెంబర్ మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని ప్రేమ్సాగర్రావు గారి అభివృద్ధి మా ఒక అభివృద్ధి కోసమే మేము ఇక్కడ పనిచేస్తున్నాం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ 37వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎండి ఖాలిద్ తన మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఫ్లడ్ కాలనీ, అంబేద్కర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఖాలిద్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తాను అధికారంలో లేకున్నా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు చెప్పారు. తన వార్డులోని ప్రజల సహకారంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నానని, ప్రజలు అధిక మెజారిటీతో గెలిపిస్తే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సహకారంతో డివిజన్లోని వార్డుల్లో గల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని, తాను గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్పొరేషన్లోని 37వ డివిజన్ నుండి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి నా యొక్క బ్యాలెట్ బాక్స్ నంబర్ 5 వచ్చింది. మీరు 11వ తారీఖు జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ చేయి గుర్తు మీద ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని 37వ డివిజన్ ప్రజానికానికి దండం పెట్టి కోరుచున్నాను. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచిర్యాల 11వ డివిజన్ సుధమల్ల హరికృష్ణ గణేష్ నగర్లో పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి కాలనీలో ప్రచారం నిర్వహించారు. 11వ డివిజన్ అభ్యర్థి హరికృష్ణ మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తనకు నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల ఆశీస్సులు తమపై ఉన్నాయని, భారీ మెజారిటీతో తనని గెలిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియతమ నాయకులు, అభివృద్ధి పదాత, మన శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్రావు గారి నాయకత్వంలో, మరి సురేఖమ్మ గారి నాయకత్వంలో, మరి వారి యొక్క దివ్య ఆశీస్సులతోని నాకు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ హృదయపూర్వకమైన పాదావందనలు చేస్తూ ఉన్నా. మరి పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు, వీళ్ళ సురేఖమ్మ గారు, నేనెవరో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటి నుండి మొదలుకుంటే ఈ మధ్య కాలంలో
మరి వారితో నాకు ఒక బంధుత్వంలాగా ఉన్న సందర్భంలో మరి వారు ఈ 5వ వార్డులో మరి గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, ఇవన్నిటి మీద కూడా వారు పూర్తి ఒక సర్వే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సూచనలు తీసుకొని ఇవాళ సత్యనారాయణ కాలనీ అనుకోండి, శ్రీపాద సిటీ అనుకోండి, వినూత్న కాలనీ అనుకోండి, ఇవాళ తోలావ్ అనుకోండి, కాకతీయ కాలనీ అనుకోండి, గణేష్ నగర్ అనుకోండి, ఇలా బుర్రలవాడ అనుకోండి, తిరుమల కాలనీ అనుకోండి, సాయికుంట, గోదరవాడ, ఏదైతే ఇవాళ కైలాసగిరి కాలనీలో మరి ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేకమైన సర్వే చేయించి మరి అక్కడ సర్వేలో నిజంగా నా కోసం పూర్తి స్థాయిలో హరికృష్ణ గారు అయితేనే గెలుస్తారని 99% మంది మరి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మరి సర్వేలో నా పేరు చెప్పినందుకు ఈ 11 డివిజను ప్రజలందరికీ పాదవందనం చేస్తూ ఉన్నా. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 51వ డివిజన్ను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ సహకారంతో అన్ని రంగాల అభివృద్ధి పదంలో ముందుగుంచుతానని 51వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి నీలి స్వప్న సోము శ్రీను పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచే డివిజన్లోని వార్డులను మద్దతుదారులతో కలిసి తిరిగి ప్రజలను తనకు సపోర్టు చేయాలని, అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన తనకు చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ యొక్క 51వ వార్డు నుంచి ప్రజలు సామాజిక కార్యకర్తగా నన్ను గుర్తించారు. నేను గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో ఈ మంచిర్యాల పట్టణంలో పాల్గొన్నటువంటి సందర్భం. మరి అదే సందర్భంలో తమ్ముడు, చెల్లె మేమున్నాం, మీరు ఉండాలి, మీలాంటి సేవా కార్యక్రమాలు చేసేటోళ్ళు మనకు అవసరమని చెప్పి దీవిస్తూ వారు నా వెంట నడుస్తూ ప్రతిరోజు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కాలనీకి వచ్చేసరికి చాలామంది కాలనీ మొదటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మా ప్రెసిడెంట్ దత్తాత్రి గారు, అలాగే సెక్రటరీ రవీందర్ రెడ్డి గారు ఇంటింటికి కూడా ఏం అవసరం అనేది గుర్తించి వాళ్ళకి ముందుండి కూడా నడుస్తూ ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఇట్లాంటి వ్యక్తులందరూ నా వెన్నంట ఉండి నడిపిస్తున్నారు. మీ యొక్క అభిమానాన్ని నేను మర్చిపోను. ప్రతిరోజు నిత్యం 24 గంటలు మీ యొక్క కాలనీలో ఉంటా. ఏ సమస్య వచ్చినా కానీ వచ్చి మీకు సేవ చేస్తానని చెప్పి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. మనం ఈ కాలనీకి గొప్ప పేరు తెచ్చుకుంటే ఇంకా కావాల్సిన పనులకు చాలా ఫండ్స్ మనం తెచ్చుకునే అవకాశం ఉన్నది. మొదటిసారిగా ఒక కార్యకర్తగా నన్ను గుర్తించారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ రాజకీయంగా కానీ ఇంకా భవిష్యత్తులో కానీ మనకు అవకాశాలు రావాలంటే ఓటు ఒకటే మాత్రం మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వారు కూడా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ పనులన్నీ, వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టుకొని నా వెంట వస్తారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు ఇవాళ నిరంతరమైన కృషి, తెలంగాణలోనే ఒక మంచిర్యాల నియోజకవర్గము నెంబర్ 1 స్థాయికి తెచ్చే విధంగా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో పనులు తెచ్చిండ్రు. వేల కోట్ల ఫండ్స్తోని పనులు జరుగుతున్న సందర్భం. ఇక్కడ లక్ష్మీనగర్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ ఏదైతే పక్కకున్న వికాస్ నగర్ కావచ్చు, ఈ కరకట్ట రేపు వర్షాకాలంలో కరకట్ట నుంచి ఇబ్బంది జరుగుతాయని దాదాపు 250 కోట్లతో కరకట్ట నిర్మాణం ఎక్కడ లేని విధంగా జరుగుతుంది. అలాగే మొత్తం భారతదేశంలోనే ఒక మొదటి శ్మశాన వాటిక, అంటే ఇదివరకు ఎప్పుడు లేని విధంగా శ్మశాన వాటిక 11 కోట్లతో ఖాళీ 102 రోజులలోనే నిర్మించి అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కింది. త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కడికి అది ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే పేదల కోసం వారు వైద్యానికి హైదరాబాదు అట్లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ప్రధాన పట్టణం నడిబొడ్డున 350 కోట్లతోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు. మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు పేద పిల్లలందరూ కూడా వేరే సుదూర ప్రాంతాలకు వెళ్ళొద్దు, పక్కకున్న ఊర్ల నుంచి పక్కకున్న గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి, పేదవాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి వారు కృషి చేస్తూ ఉన్నారు. అదే ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి, కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లో మమ్మల్ని గుర్తించి 51వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. 51వ వార్డు ప్రజలందరూ మా వెన్నంటే ఉండి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు
పేరు పేరున ధన్యవాదాలు. 51వ వార్డు ప్రజలందరూ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు పేరు పేరున కోరుతున్నాను. డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు, ఎమ్మెల్యే గారు, సురేఖమ్మ గారు మన 51 డివిజన్కు నీలి స్వప్న శ్రీనివాస్ గారికి అలియాస్ సోమ యాడ్స్ వారికి మరి బీఫామ్ ఇచ్చి మరి మన ముందుకు పంపించడం జరిగింది. మరి ఈ వాడలో మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. దాదాపు ఇంకా 3 నుండి 4 కోట్ల రూపాయలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది ఉంది. మరి ఆ విషయం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మనకు వాదా చేయడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత విడతల వారీగా మీకు ఫండ్స్ ఇచ్చి విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా, అలాగే అనేక సమస్యలు ఉంటాయి. మనకు రేపు ఏదైనా ఆరోగ్యం విషయం వచ్చి హాస్పిటల్ పోవాలంటే, హైదరాబాద్ పోవాలంటే మరి ఎమ్మెల్యే గారి లెటర్ కావాలి. అనేక విషయాలు కూడా వారితో చర్చించడం జరిగింది. ప్రతి విషయం లోపల కూడా వారు సానుకూలంగా స్పందించి మరి మీరు మీకు అభ్యర్థిని పంపిస్తున్న వారిని గెలిపించుకొని రండి, మీ వాడకి ఏ కావాలన్నా అది నేను తప్పకుండా మీకు పనిచేసి పెడతా అని వారు చెప్పడం జరిగింది. ఇది మనమందరం, మన వాడ ప్రజలందరూ కూడా ఇది మనసులో పెట్టుకొని మరి నీలి స్వప్న శ్రీనివాస్ గారులను అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ 37వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేస్తున్న గర్సే రామస్వామి బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ 37వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేస్తున్న గర్సే రామస్వామి బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలో పటేల్ కాలనీ, ప్రగతి నగర్, ఓమాక్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తన మద్దతుదారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా గర్సే రామస్వామి మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తాను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై 37వ డివిజన్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో డివిజన్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తనను గెలిపిస్తే డివిజన్లోని వార్డుల్లో ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పించి తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి బ్యాలెట్ పేపర్లో మొదటి నెంబర్పై ఉన్న సింహం గుర్తుకు ఓటు వేయాలని కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు ప్రోద్బలంతో నాకు సింహం గుర్తు వచ్చింది. ఈ సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నా. నన్ను అధిక మెజారిటీతో 37 ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందుబాటులో ఉంటూ మీ మన్నలను పొందుకుంటూ మీరు చెప్పిన పని చేసుకుంటూ 37 డివిజన్ అభివృద్ధికి పాటుపడుతూ మీరు ఏ పని చెప్పినా కాదనకుండా తల వంచి మీ పనులన్నీ చేస్తూ కంపల్సరిగా మీకు అందుబాటులో ఉంటూ ఈ 37 డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పుకుంటూ మీ అందరికీ మనవి చేస్తున్నాను. నాకు సింహం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నాకు నంబర్ 1 గుర్తు వచ్చింది, మొదటి సంఖ్య. దానిపై సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 37 డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. చాతన్పల్లి మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఆర్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవెని శంకర్ పేర్కొన్నారు. బాల్కసుమన్ నివాసంలో బీఆర్ఎస్ సిపిఐ కూటమిలో భాగంగా ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వివేక్ ఎన్నికల సమయంలో ఇస్తామన్న 40,000 ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు 2,500 రూపాయలు, 4,000 పెన్షన్లు, కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇలా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేసిన అభివృద్ధే తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు. చాతన్పల్లి మున్సిపాలిటీలో ఉమ్మడి పోటీ చేస్తున్న అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు రాజా రమేష్ బాబు, కమ్మగోని సుదర్శన్ గౌడ్, రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
నేను చెన్నూరు ఉన్నా, నేను దాన్ని కాలేజీకి బయలుదేరి వచ్చేసరికి ఇక ఏం లేదని అంత కూల్ అనగానే నాన్న ఇంటికి పోయి ధైర్యం చెప్పి అప్పుడు ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చింది. సో ఆ రకంగా దౌర్జన్యము, దాదాగిరి, గుండాగిరి ఒకటి అనుకున్నారు, రెండోది డబ్బులు నమ్ముకున్నారు. సరే, ఈ దౌర్జన్యం, దాదాగిరి, గుండాగిరికి ఇవి నడవదు. ఎందుకంటే వెనకటి రోజులు కావు, ఇవాళ రేపట్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది. చిన్నగా ఒక మాట అంటేనే వాడు ఆడియో రికార్డ్ చేసి పెట్టనే పట్టారు. అసలు ఇటువంటి బెదిరింపులు అయితే ఇట్లా వీడియోలు ఇద్దరు పెడతారు, వాళ్ళే ప్రజల్లో పలచనవుతారు. ఎందుకంటే ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు వినేది కోల్బెల్ట్ ఏరియాలో హత్యలు, గొడవలు వల్ల 90s, నేను చెప్పేది ఇప్పుడు 90sలో ముచ్చట. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా అటువంటి ఏం లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం కోల్బెల్ట్ ఏరియాలో ఉంది. వీళ్ళు ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. అభ్యర్థులు బెదిరియడం, అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళని బెదిరియడం, దౌర్జన్యం, దాదాగిరి చేయడం, ఈ రకమైనటువంటి ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. కర్ణుడు ఇవాళ కర్ణుడు దుర్మార్గం వైపు ఉన్న స్నేహాన్ని నమ్మి తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఆ వైపున నిలబడ్డాడు. ఇది ధర్మయుద్ధం అని తెలుసు అర్జునుడు చేసేది, కానీ అటువైపు ఎందుకు నిలబడాల్సింది? స్నేహం కొరకు. మాకు సంబంధించినంత మేరకు ప్రజల యొక్క ప్రజా అభివృద్ధి పట్ల ప్రయాణించే వాళ్ళతో కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడుతుంది. మన స్నేహ సంబంధాలు కూడా ఆ రకంగా ఉండాలని, శాశ్వతంగా నిలబడాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనమంతా కూడా కలిసి పనిచేయాలనే ఆకాంక్షతో మాత్రమే మేము ముందుకు పోతా ఉన్నాం. వీళ్ళు పంపించినటువంటి నేత కూడా ప్రాణాలకు తెగింపు పోరాటాలు చేసి ఈ తెలంగాణ సహకారంలో తన వంతు పాత్ర పోషించడం కోసం తట్టని గడపలేదు. ఇవాళ ఢిల్లీలో కూడా అజయ్ భవన్కి వచ్చి ఆనాడు ఉన్నటువంటి మా ప్రధాన కార్యదర్శి ఏదైతే బర్దన్ గారు ఉన్నారో వారి దగ్గర కలవడం, అందరినీ చేయడం, పార్లమెంట్లో ఐక్యం చేయడం, ఆ రకంగా అనేక మంది విద్యార్థి యువజనుల ప్రాణాలు పోతూ ఉంటే కంటతడి పెట్టింది ఉద్యమం. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పేవాడు, రక్తం చిందించకుండా తెలంగాణ సాధించుకుందామని. మరి ఈనాడు అటువంటి ప్లేస్లో కనీసం మేము చైర్మన్ ఏమీ అడగలేదు, ఆ పార్టీలో అడగలే, ఈ పార్టీలో అడగ. మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మాకు కొన్ని మెంబర్స్ ఇవ్వండి, 8, 9, 7 ఎన్నో కొన్ని అంటే మరి గౌరవప్రదంగా ఇవ్వడానికి టీఆర్ఎస్ ముందుకు వచ్చినప్పుడు మేము దాన్ని అంగీకరించి తీసుకోవడం అనేది జరిగింది. అందుకే ఇవాళ ఇది చేస్తున్నాం. రెండోది, సరైనటువంటి అభ్యర్థి చైర్మన్గా ఉంటే మన క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ 2 కారణాలతోటి ముఖ్యంగా మేము ఈ యొక్క పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాం. భవిష్యత్తులో కూడా వారు చెప్పారు, భవిష్యత్తులో కూడా మన మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతూ ఉంటే దీన్నే మనం ఆదర్శంగా తీసుకొని ముందులో కూడా కలిసి పనిచేసుకొని. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బుధవారం విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 2, 18, 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పుల్లూరి తిరుమల కళ్యాణ్, పల్లె శ్రీదేవి రాజు, గాండ్ల వీణా సమ్మయ్యలు ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ వార్డులో గెలిచి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగా తన నాయకుడు వెంకటస్వామి ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. వెంకటస్వామి గారు 19వ వార్డు, వారి ఆశీస్సులతో 19వ వార్డు ఇక్కడ మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఈరోజు ప్రచారం ప్రారంభించాము. మాకు ఇక్కడ ఆదరణ చాలా బాగా వచ్చింది. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మేము గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చాలని అనుకుంటున్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బుధవారం విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తాను కౌన్సిలర్గా చేసిన అభివృద్ధి పనులే తిరిగి కౌన్సిలర్గా గెలిపిస్తాయని క్యాతన్పల్లి మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పనాస రాజు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే రోడ్లు, డ్రైనేజీ, కాలువలు, వీధి దీపాలతో పాటు ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామన్నారు. మంత్రి వివేక్ సారథ్యంలో 10వ వార్డును అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి ఈ దఫా కూడా తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
మా మంత్రి గారు వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు మాకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. 10వ వార్డు తరపున మాకు బీఫామ్ ఇచ్చి నిన్న ఇచ్చి అందరిని మీ ముందంజలో అంటే 22 వార్డులకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం చేసిన సేవలు ఏంటంటే మీ ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఒక్కరిని కాంగ్రెస్ పార్టీన నాకు జనం ఉండి వెన్నంటే ఉండి జనం ముందుండి నన్ను గెలిపించడం జరిగింది. అప్పుడు కూడా గత 5 సంవత్సరాలకు ముందు కూడా మనం సిట్టింగ్ కౌన్సిలర్గా గెలిచిన ఈరోజు కూడా నాకు వెనుక జనాలు ఉన్నారు. జనాల మధ్యలో నాకు ఈరోజు నేను ముందంజలో వెనుక ఎన్నంటో ఉన్న మనుషులందరూ నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెనుక బ్రహ్మరథం పట్టినట్టు జనాలు నువ్వే ఉండాలి అని ప్రతి ఒక్కరు నన్ను కోరుకుంటారు. అందుకే నేను చేసింది ఏంటంటే ఇంతకుముందు చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఉన్నప్పుడు మున్సిపాలిటీ తరఫున ఒక 6.5 కోట్ల ఫండ్స్ తెచ్చడము. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బుధవారం విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐ కూటమిలో భాగంగా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామే కానీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం తమకు రాదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. 16వ వార్డు గంగా కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జ రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుండి బాల్కసుమన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అభివృద్ధిపై దృష్టి పెట్టామని, ప్రస్తుత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపుతూ ముందుకు వెళతామని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న వివేక్ ఈ నియోజకవర్గానికి తెచ్చిన నిధులు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బారాస జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 15 వార్డులు, సిపిఐ 7 వార్డుల్లో పోటీ చేస్తుందని, ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మళ్ళీ మేము రామా, మరి మేము వచ్చినాక కూడా గిట్లనే ఉండాలా? ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. మీకు చేతనైతే ప్రజలకు 4 మంచి పనులు చేసి ఓట్లు అడగండి తప్ప అభ్యర్థులు ఎత్తుకొని పోవడాలు, నాయకులు ఇళ్ళ మీదకి వచ్చి బెదిరించడాలు ఇటువంటి బంద్ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇక ఇట్లనే మీరు చేస్తే, ఇట్లనే మీరు ఈ రకమైనటువంటి ధోరణిని కొనసాగిస్తే ప్రజలు కూడా వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ఏమిట్లకేం లేదు, ఇప్పుడే గింత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తే రేపు మిమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రజలు మీ దగ్గరికి వచ్చి ఏదైనా సమస్య చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఏమైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది ప్రజలకు? అంటే నన్ను అడిగేటోని అయినా కానీ ప్రజల్ని మీరు వాళ్ళని కూడా కిడ్నాపులు చేస్తారు కావచ్చు, వాళ్ళని కూడా బెదిరిస్తారు కావచ్చు, వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు కావచ్చు. కాబట్టి అంటే మీరు మొత్తం ప్రజల్ని, ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఏం సాధిస్తాం అనుకుంటున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఇది మంచి సంప్రదాయం కాదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇటువంటి దొద్దు ఈ ప్రాంతంలో ఒకప్పుడు కోల్బెల్ట్ ఏరియాలో విపరీతమైనటువంటి వైషమ్యాలు, దాడులు, ప్రతీకార దాడులు ఈ రకంగా ఉంటుండే. ఇప్పుడు అటువంటిది లేదు, చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఆ రకమైనటువంటి సంస్కృతిని మళ్ళీ కోల్బెల్ట్ ఏరియాకి తీసుకురావద్దని నేను మంత్రిని కోరుతా ఉన్నా. ఒకసారి మీరు మొదలు పెడితే మళ్ళీ అది ఎటుపోతుందో, ఈవెన్ మొదలుపెట్టిన మీ చేతులు ఉండదు, ఆపాలనుకునే నా చేతులు కూడా ఉండదు. అది ఎటుపోతుందో ఏమవుతుందో కోల్బెల్ట్ ఏరియాకు, ఈ ప్రాంతానికి అది మంచిది కాదు. మీరు మీ పార్టీగా మీరు చెప్పుకోరు జనానికి, మేము మా పార్టీ జనానికి చెప్పుకుంటాం. కానీ ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదని నేను మంత్రి గారికి కూడా తెలియజేస్తూ పనిచేసినాను అంటే నాకు మంచిగా అనిపించలేదు. మన తెలంగాణ పనిచేసినాను అంటే నాకు నమ్మకంతో జరిగింది. నాకు ఇచ్చేది వేరే దూరం ఎక్కడికి అంటే తెలియదు. నాకు ఇచ్చేదని నిన్న రాక ఈ టైం రాక నిన్నకి ఇస్తానని చెప్పి తెల్లారి వరకు వేరే క్యాండిడేట్కి ఇచ్చాడు. ఇప్పుడు ఈ లైన్లో మాతృస్వాములు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ నేను ఏం వేసుకోవాలి, ఏం అడిగితే నాకు కష్టం అవుతుంది. నేను అందుకని అంటే వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలేక వాళ్ళందరూ బతలాడి వేరే వ్యక్తికి, దూరం ఉన్న వ్యక్తికి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నాకు బాధ అనిపించి బాధ కొద్ది నేను టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నాను. నాని కాదు, మొత్తం టోటల్గా ఇంటింటికల్లా మొత్తం 2 సార్లు కాలం మొత్తుకొని గెలుచుకురాకపోతే మనం. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బుధవారం విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 2, 12, 18 వార్డులో సిపిఐ పార్టీ నుండి పోటీ చేస్తున్న రామడుగు తిరుమల లక్ష్మణ్, గాజుల దివ్య శ్రీనివాస్, ఇరవేణి లక్ష్మీ రవి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్ ప్రచారానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సింగరేణి క్షేత్రమైన కేతన్పల్లి సిపిఐ కంచుకోట అని, కార్మిక వర్గానికి తమ యూనియన్ చేసిన సేవలు కార్మిక కుటుంబాలు గుర్తుంచుకున్నాయన్నారు. అలాగే సిపిఐ బీఆర్ఎస్ కూటమిగా పోటీ చేస్తున్నామని, మున్సిపాలిటీ అభివృద్ధికి తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2వ వార్డులో ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. సుదర్శన్ అన్న కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిపిఐ పార్టీ అభ్యర్థి తిరుమల గారిని బలపరచడం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఈ వార్డులో పోటీలకు అనేక మంది నామినేషన్లు వేసినారు. చివరిగా తిరుమల కంకికోడలు గుర్తును ఆశీర్వదించి ప్రజలు గెలిపించాలని చెప్పి
బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి తోడ్పాటును అందించాలని చెప్పి, అదేవిధంగా సత్యవతక్క తోడ్పాటు, వసంతక్క తోడ్పాటు కూడా తిరుమలకు ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మన కేతనపల్లి మున్సిపాలిటీలో 12వ వార్డు నుండి బీఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థి గాజుల దివ్య గారు కంకి కొడవల గుర్తుపైన నిలబడటం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో గ్రామ పంచాయతీలో కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్తో కలిసి సిపిఐ పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో నిలబడటం జరుగుతూ ఉంది. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఇద్దరం కలిసి ఏదైతే అభ్యర్థిని పెట్టుకున్నామో అభ్యర్థి యొక్క ప్రచారాన్ని మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కష్టపడి మనం ఏదైతే బలపరుస్తున్న అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థిని ఖచ్చితంగా కంకిగోడలు గుర్తుకు వేసి గెలిపించాలి. సమాజంలో సామాజిక న్యాయం వెల్లివిరియాలని, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఇతర జిల్లా అధికారులతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ సామాజిక వివక్ష ఇంకా కొనసాగుతుందని, అందులో మార్పు తేవడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, న్యాయమైన సామరస్యపూర్వకమైన తెలంగాణ కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి గడ్డం వివేక్ ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఆయన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలే వారు అభివృద్ధి చేస్తారు. కానీ ఎక్కడ పోని, ఎందుకంటే నేను మా చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, మొన్న నల్గొండ పోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. వారు కేవలం ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్ తర్వాత వారి సొంత ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చెప్పి వారు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా చెప్పాలి ఇది, ఎందుకంటే ప్రజలు అడుగుతారు, సార్ మా 2500 ఏమన్నాయి, ఎందుకంటే అంత మంచిగా సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, ఇవన్నీ పథకాలు మంచిగా అమలు అయినప్పటికీ కూడా మహిళలు వారు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. నేను ఇదే చెప్తా ఉంటాను, ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్ ఇవాళ ఇక్కడ ఇచ్చేసిన క్యాండిడేట్లకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ అందరిని నమ్మి మరి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ప్రతి క్షణం కూడా, నిమిషం కూడా మరి 11వ తారీఖు వరకు ప్రజలలో ఉంటూ మరి మనం ఏదైతే అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నామో, మున్సిపల్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులంతా సహకరించాలని వికారాబాద్ జిల్లా ఎన్నికల పరిశీలకులు జి రవి కోరారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచార సమయంలో ఖచ్చితంగా నియమావళి పాటించాలని సూచించారు. ర్యాలీలు, సమావేశాలు, మైకుల వినియోగానికి అధికారుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని అన్నారు. ప్రార్థన స్థలాలలో ప్రచారం చేయరాదని, వ్యక్తిగత దూషణకు దిగకూడదని హెచ్చరించారు. పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని, ఓటర్లు ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ గుర్తించిన 17 గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తీసుకువచ్చేలా అభ్యర్థులు అవగాహన కల్పించాలని అన్నారు. ఎన్నికలు ముగిసిన 45 రోజులలోపు అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను సమర్పించాలని రవి స్పష్టం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ అభివృద్ధిని గాలికి వదిలేశారని బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ,
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని వికారాబాద్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు అడగటానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు. వికారాబాద్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉండి చేసిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అత్యున్నత పదవిలో ఉండి స్పీకర్ చేయలేని అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్కరూ చర్చించి నిరంతరం పట్టణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నా కానీ మా కుటుంబీకులే ఈ పదవిలో కూడా ఉండాలా అని భావించడం కరెక్ట్ కాదేమో. ముఖ్యంగా ఎస్సీ బిడ్డలు, వికారాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి ఎస్సీ బిడ్డలు, నేను ఎస్సీ బిడ్డలు అంటే ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడతలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే పార్టీలు కావచ్చు, అసలు పార్టీలకు సంబంధం లేనటువంటి వాళ్ళు చాలా మంది ప్రజలు కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే అన్ని పదవులు వాళ్ళకేనా, ఆ పార్టీలో పని చేసినటువంటి వాళ్ళకన్నా అవకాశాలు ఇవ్వాలి కదా, ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని చెప్పి నేను ఆలోచన చేస్తాను. ఎక్కడ ఉంటుందా సార్ ఇంత పెద్ద కేంద్రానికి ఈ రైల్వే ట్రాక్ల మీద ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు చేయించలేని అసలు మీకు అందరికీ తెలిసిందే, ఈ దేశాన్ని పరిపాలించింది సుదీర్ఘకాలం కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది కూడా కాంగ్రెస్. ప్రజల కనీస అవసరం ఈ రైల్వే ట్రాక్, రైల్వే బ్రిడ్జ్ అనేది నిత్యం వేలాది వందలాది మంది ప్రజలు ఈ గేట్ల మధ్య అనేక రకాలైనటువంటి కాలయాపన, ఇదంతా స్పీడ్ యుగం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.